గివెన్ ఈక్వేషన్ లేదా గివెన్ ఈస్ 3x minus 2y minus 4 minus 4 is equal to 0. ఇది నెంబర్ 1. చూడండి, వాడి లెక్కలో ఇచ్చినటువంటి ప్లేన్ ఈక్వేషన్ ని యాజ్ ఇట్ ఈజ్ గా రాసేసాం. సో డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ ప్లేన్, వాడిచ్చినటువంటి ప్లేన్ యొక్క డైరెక్షన్ రేషియో కూడా మనం ఇక్కడ రాసేసాం. 3 -2 -4. మీరు ఏంటి డైరెక్షన్ ప్లేన్ అనేటువంటి డౌట్ మీకు ఉండొచ్చు. ఇచ్చినటువంటిలో ఎక్స్ యొక్క కోఫిషియంట్, వై యొక్క కోఫిషియంట్, జెడ్ యొక్క కోఫిషియంటే ప్లేన్ యొక్క డైరెక్షన్ అవుతుంది. సో వాడు ఇచ్చిన ప్లేన్ రాసాం, అలాగే డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ ప్లేన్ కూడా రాసాం. ఇంకా వాడు ఏమి ఇచ్చాడు, ఒక పాయింట్ ఇచ్చాడు. సో గివెన్ పాయింట్ నేను ఈ పాయింట్ ని ఏ అనుకుంటున్నాను. గివెన్ పాయింట్ ఏ ఇజ్ ఈక్వల్ టు 1, -1, 5. సో వాడు ఏదైతే లెక్కలో మెన్షన్ చేశాడో వాటన్నింటినీ కూడా ఇక్కడ రాసేసాం. వాడిచ్చిన ప్లేన్ రాసాం, దాన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం. ఆ ప్లేన్ నుంచి ఆ ప్లేన్ యొక్క డైరెక్షన్ రేషియోస్ రాసాం, అలాగే వాడు ఇచ్చినటువంటి పాయింట్ ని కూడా రాసాం. ఇంకా వాడు మనకేం కావాలి, వాడు ఆ పాయింట్ యొక్క ఇమేజ్ అడిగాడు. సో లెట్ ఈ పాయింట్ ని ఏ అనుకున్నాం కాబట్టి బి అనే దాన్ని ఇమేజ్ అనుకుంటున్నాను. లెట్ బి ఇస్ ద ఇమేజ్. సో నేను బిని ఇమేజ్ అనుకున్నా. సో వాడు ఇచ్చినవన్నీ కూడా రాసేసాం. సో వాడు ఇచ్చిన ప్లేన్ రాసేసాం, డైరెక్షన్ రేషియో రాసేసాం, అలాగే వాడు ఇచ్చిన పాయింట్ రాసేసాం. వాడి లెక్కలో ఏదైతే అడిగాడో దాన్ని మనం బి అనుకున్నాం. సో బి ఇస్ ద ఇమేజ్. చూడండి, సో బి ఇస్ ద ఇమేజ్ అయింది కాబట్టి ఇప్పుడు మనకి ఏం కావాలి, ఆ బి వాల్యూ కావాలి. బి వాల్యూ కావాలంటే అంతకన్నా ముందు ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ యొక్క ఈక్వేషన్ మీ అందరికీ తెలుసు. ఏంటి లైన్ యొక్క ఈక్వేషన్? x - x1/L is equal to y - y1/M is equal to z - z1/n. ఇది ఒక లైన్ యొక్క ఈక్వేషన్. సో మనకు ఆల్రెడీ పాయింట్ ఉంది, ప్లేన్ లో డైరెక్షన్ రేషియో తీసుకున్నాం. అయితే ఏంటి సార్ x1 y1 z1 ఏంటి, LMN ఏంటి అనేటువంటి మీకు డౌట్ వస్తుంది. సో మనం ఏదైతే రాసుకున్నాం అది ఒకసారి చూడండి. ఇదిగోండి, ఇక్కడ మనం ఏం రాసుకున్నాం, ఈ డైరెక్షన్ రేషియోస్ ఏదైతే రాసుకున్నామో ఆ డైరెక్షన్ రేషియోయే మనకి LMN అవుతాయి. సో అలాగే x1 y1 z1 వాడు ఇచ్చిన పాయింట్ ఏదైతే ఉందో దాన్ని x1 y1 z1 అనుకుంటాం. సో LMN మనకి వాడిచ్చిన దాని నుంచి ఫైండ్ అవుట్ చేసాం, అలాగే వాడు ఇచ్చిన పాయింట్ ని x1 y1 z1 అనుకున్నాం. వీటిని యాజ్ ఇట్ ఈజ్ గా ఇప్పుడు ఉన్నటువంటి ప్లేన్ ఈక్వేషన్ లో ఏదైతే లైన్ ఈక్వేషన్ ఉందో ఆ లైన్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. x - x1 అంటే ఎంత చూడండి, ఇక్కడ x1 అంటే ఎంత 1. సో y1 - 1 z1 5. సో వాటిని యాజ్ ఇట్ ఈజ్ గా ఇక్కడ రాస్తున్నాను. x1 అంటే 1/L అంటే ఎంత అండి, చూడండి ఒకసారి. L అంటే 3. సో L అంటే 3 కాబట్టి /3 వేసా ఇజ్ ఈక్వల్ y - y1 అంటే ఎంత అండి, చూడండి ఇక్కడ y1 అంటే -1. సో మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. సో ఇది y+1 అవుతుంది. సో m అంటే ఎంత, -2 ఇజ్ ఈక్వల్ టు z చూడండి z1 ఎంత 5 ఉంది, అలాగే n ఎంత -4 ఉంది. సో z5/n అంటే -4. చూడండి వాడిచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో అందులో LMN అనేది ఆ
ప్లేన్ ఏదైతే ఉందో ఆ ప్లేన్ యొక్క డైరెక్షన్ రేషియో అవుతుంది. వాడు ఇచ్చినటువంటి పాయింట్ x1 y1 z1 అవుతుంది. సో బి అనేది ఇమేజ్ పార్ట్ అనుకున్నాం కాబట్టి సో ఇమేజ్ పార్ట్ కావాలంటే ముందు ఆ ప్లేన్ యొక్క లైన్ యొక్క ఈక్వేషన్ కావాలి. సో ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ వచ్చేసి x మైనస్ x1 బై ఎల్ y మైనస్ y1 బై ఎం జెడ్ మైనస్ z1 బై ఎన్. సో x1 y1 z1 అనేది వాడిచ్చినటువంటి పాయింట్, LMN అనేది వాడిచ్చిన ప్లేన్ యొక్క డైరెక్షన్ రేషియో. సో x1 అంటే 1, y1 అంటే -1 కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయింది. అలాగే z ఎంత చూడండి 5. సో z5 కాబట్టి z మైనస్ z1 z మైనస్ 5, ఇక్కడ n ఏమించి -4 అయింది. సో నేను ఇటువంటిని కలిపి ఈజ్ ఈక్వల్ టు r అనుకుంటున్నా, ఈజ్ ఈక్వల్ టు r అనుకున్నా. సో దీనికి r ఈక్వల్, దీనికి r ఈక్వల్, దీనికి r ఈక్వల్. వీటి మూడింటిని సాల్వ్ చేస్తే చూడండి ఒకసారి x మైనస్ 1/3 ఈజ్ ఈక్వల్ టు r. సో ఇక్కడ 3 భాగిస్తుంది, అటువైపు వెళ్ళిపోతే గుణిస్తుంది కాబట్టి x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3r. x మైనస్ 1 అటువైపు వెళ్ళిపోతే +1 అవుతుంది కాబట్టి 3r + 1. సో మనకి x వాల్యూ వచ్చింది చూడండి. x మైనస్ 1/3 ఈజ్ ఈక్వల్ టు r అనుకున్నాం కాబట్టి దాన్ని నేను r కి ఈక్వల్ చేసా. సో ఇక్కడ 3 అనేది భాగిస్తుంది కాబట్టి అటువైపు వెళ్తే గుణిస్తుంది. సో 3r అయింది. ఇక్కడ మిగిలినటువంటి -1 అటువైపు వెళ్తే +1 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు మనకి 3r + 1 వచ్చింది. ఇక రిమైనింగ్ చూడండి y + 1 బై -2, ఇది కూడా నేను r కి ఈక్వల్ చేస్తున్నా. సో y + 1 ఈ -2 ఇక్కడ భాగిస్తుంది, అటు వెళ్తే గుణిస్తుంది కాబట్టి -2r. సో y + 1 అటువైపు వెళ్తే -1 అవుతుంది కాబట్టి సో y ఈజ్ ఈక్వల్ -2r -1. చూడండి y వాల్యూ కూడా మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇంకా రిమైనింగ్ ఏముంది, z వాల్యూ ఉంది. సో z -5 బై -4 ఈజ్ ఈక్వల్ టు r. సో z -5 అలాగే ఉంచాను. ఈ -4 అటువైపు వెళ్తే మల్టిప్లేట్ అవుతుంది కాబట్టి -4 అయింది. 4 × r -4r. ఈ -5 అటు వెళ్తే ప్లస్ అవుతుంది కాబట్టి z ఈజ్ ఈక్వల్ -4r + 5. సో ఇక్కడ x వాల్యూ మనకు వచ్చింది, y వాల్యూ మనకు వచ్చింది, z వాల్యూ కూడా వచ్చింది. సో x y z అనేది ఏమవుతుంది, b అవుతుంది. సో దేర్ ఫోర్ చూడండి, దేర్ ఫోర్ b ఈజ్ ఈక్వల్ టు x వాల్యూ ఎంత అండి, x వాల్యూ 3r + 1. x వాల్యూ ఎంత 3r + 1. అదే ఇక్కడ రాస్తున్నాను చూడండి 3r + 1. y వాల్యూ ఎంత అండి, y వాల్యూ వచ్చేసి -r -1 -r y వాల్యూ వచ్చేసి -2r -1. z వాల్యూ ఒకసారి చూడండి, z వాల్యూ వచ్చేసి -4r + 5. నేను అదే ఇక్కడ వేస్తున్నాను -4r + 5. సో ఏ అనే పాయింట్ వాడు ఇచ్చాడు, బి అనే పాయింట్ ని మనం ఫైండ్ అవుట్ చేసాం. పూర్తి వాల్యూ రాలేదు కానీ ఆర్లో మనకి ఆ పాయింట్ అనేది రావడం జరిగింది. సో ఈ ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే సో పి అనేటువంటి ఒక బిందువు ఏ అనే పాయింట్ కి బి అనే పాయింట్ కి మధ్యలో ఉంది అనుకుంటే, రెండు బిందువుల మధ్యన ఉన్నటువంటి బిందువుకు ఫార్ములా x1 + x2/2 y1 + y2/2 z1 + z2/2. ఇది ఫార్ములా మీరు ప్రీవియస్ క్లాసుల్లో, కింద క్లాసులో, ఇంటర్మీడియట్ ఆ క్లాసుల్లో నేర్చుకుంటారు. సో దాన్ని బట్టే నేను ఏమనుకుంటున్నానంటే లెట్ p = x1 + x2. ఇక్కడ 3 పాయింట్లు ఉన్నాయి కాబట్టి x1 + x2 x1 + x2/2
y1 plus y2 by 2 z1 plus z2 by 2. సో నేను దీన్ని p వాల్యూస్ ఇలా పెట్టా. సో మనకి వాడు ఇచ్చినటువంటి పాయింట్ x1 y1 z1 అని ఇదివరకే మనం చెప్పుకున్నాం. చూడండి ఇదిగండి ఇక్కడ వాడు ఇచ్చినటువంటి పాయింట్ ఏని మనం x1 y1 z1 గా చెప్పుకున్నాం. ఇప్పుడు మనం కట్టినటువంటి b ఏదైతే ఉందో చూడండి, ఈ b ఏదైతే ఉందో ఈ బిని x2 y2 z2 అనుకుంటున్నా నేను. సో ఇప్పుడు మనకు p వాల్యూ కావాలి కాబట్టి సో p is equal to x1 plus x2 by 2 y1 plus y2 by 2 z1 plus z2 by 2. సో యాజ్ ఇట్ ఈజ్ గా వాల్యూస్ అప్లై చేద్దాం. x1 అంటే చూడండి ఇదిగండి x1 అంటే 1 ఉంది. సో x1 1 కాబట్టి 1 ప్లస్ x2 అంటే 3r plus 1 ఉంది కాబట్టి 3r plus 1 by 2. చూడండి x2 అంటే మనకి ఏమవుతుంది ఇదిగండి ఇక్కడ y1 అంటే -1 ఉంది. సో y1 -1 కాబట్టి -1 నేను వేసా. y2 ఎంత ఉంది -2r -1 by 2. సో నెక్స్ట్ z1 అంటే ఎంత ఉంది చూడండి ఒకసారి. z1 అంటే మనకి 5 ఉంది. సో z1 5 కాబట్టి 5 ప్లస్ z2 ఎంత ఉంది -4r plus 5 by 2. సో ఇది పాయింట్ p, ఇది పాయింట్ p. సో దీన్ని మొత్తాన్ని కలిపితే 1 + 1 2 2 + 3r కాబట్టి దీన్ని 3r plus 2 by 2 వేసా. సో ఇవన్నీ మైనస్లే, -1 -1 -2 ఇక్కడ వచ్చేసి -2r ఉంది. సో -2r -2 by 2 ఇక్కడ వచ్చేసి 5 ఇక్కడ వచ్చేసి 5 10. సో 10 -4r ఉంది కాబట్టి -4r plus 10 by 2. సో ఇది ఇక్కడ వచ్చినటువంటి పాయింట్ p. ఈ వాల్యూని మనము ఈక్వేషన్ నెంబర్ 1 లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి r వాల్యూ వస్తుంది. సబ్స్టిట్యూట్ p ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. సో మనం కట్టినటువంటి p వాల్యూ నేను 1తో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో 1వ ఈక్వేషన్ చూడండి ఇంట్లో ఇది చూడండి, ఇది 1వ ఈక్వేషన్ 3x - 2y - 4z - 14 = 0. ఇక్కడ నేను p వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో 3x - 2y - 4z - 14 = 0. ఇదమ్మా ఈక్వేషన్ నెంబర్ 1. సో 3x వాల్యూ కట్టాం. ఎంత వచ్చింది x వాల్యూ చూడండి, ఇక్కడ x వాల్యూ ఇది x ఇది y ఇది z అనుకుంటే x వాల్యూ 3r plus 2 ఉంది. సో నేను అదే ఇక్కడ వేస్తున్నా. చూడండి x కి బదులు 3r plus 2 by 2. సో ఇది 3 x వాల్యూ 3r plus 2 by 2 -2 y వాల్యూ ఏమొచ్చిందో చూడండి. సో y వాల్యూ వచ్చేసి -2r -2 by 2 -2r -2 by 2. సో y కి బదులు దాని వాల్యూ అలాగేసా. నెక్స్ట్ -4 చూడండి z వాల్యూ ఎంత వచ్చింది ఇదిగోండి z వాల్యూ -4r plus 10. ఈ z వాల్యూ -4r plus 10 by 2ని ఇక్కడ యాడ్ చేస్తున్నా. -4r plus 10 by 2. వీటితో కాకుండా ఇంకా కాన్స్టెంట్ టర్మ్ కూడా ఉంది -14 = 0. చూడండి ఈ మూడిట్లో డినామినేటర్ -2 ఉంది. సో ఈ 2లు క్యాన్సిల్ చేయాలంటే ఇక్కడ ఫ్రాక్షన్ డినామినేటర్ ఏమీ లేదు 1 ఉంది కాబట్టి వీటన్నిటిని 2తో క్యాన్సిల్ చేస్తే సో అప్పుడు ఏం మిగులుతుంది 3 × 3r plus 2 -2 × -2r - 2
-4 into -4r plus 10. సో మైనస్ ఇక్కడ ఉన్నటువంటి 2తో గుణించితే ఈ 2కి గుణించే 2కి క్యాన్సిల్ అయిపోతుంది. సో అలాగే 14 into 2 28 అవుతుంది కాబట్టి -28 is equal 0. మీకు కన్ఫ్యూజ్ ఉండొచ్చు. ఇప్పుడు x/2ని ఇంటూ 2తో గుణిస్తే డినామినేటర్లో ఉన్నటువంటి 2కి గుణించిన 2కి క్యాన్సిల్ అవుతుంది. సో నేను అన్నిటినీ 2తో గుణించా కాబట్టి వాటి డినామినేటర్లో ఉన్న 2 క్యాన్సిల్ అయింది. సో దీని డినామినేటర్లో ఏం లేదు, 1 ఉంది కాబట్టి ఇంటూ 2 వేస్తే 14 రెళ్ళు 28 అవుతుంది. సో అందుకే ఈ విధంగా అన్ని డినామినేటర్స్ పోయాయి. సో మనకి ఒక లైన్ రూపంలో ఈక్వేషన్ అనేది వచ్చింది. సో దీన్ని సాల్వ్ చేద్దాం. చూడండి, 3 into 3r, సో 9r ప్లస్ 3 into 2 6. అలాగే నెక్స్ట్ ఏముంది చూడండి, -2 into -2r -2 ఉంది. సో -2తో -2 -r గుణిస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2s 4 into r 4r మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2s 4. నెక్స్ట్ ఏముందో చూడండి, -4 into -4r ప్లస్ 10 ఉంది. సో దీనిన్నిటిని -4తో మల్టిప్లై చేస్తే -4 into -4 ప్లస్ 16 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ -4 10s 40 ప్లస్ 20. చూడండి ఇక్కడ ఏముందో జెడ్ ఈక్వేషన్ ఒకసారి, -4 into -4r ప్లస్ 10 ఉంది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 4s 16r మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 10s 40. సో 16r -40 మైనస్ ఇంకా కాన్స్టెంట్ టర్మ్ ఏముందో చూడండి ఒకసారి. కాన్స్టెంట్ టర్మ్ వచ్చేసి -28 ఉంది. సో ఆ కాన్స్టెంట్ టర్మ్ కూడా 28 వేసా, ఇది మొత్తానికి 0. సో 9r ప్లస్ 4r ప్లస్ 16r మొత్తము కలిపితే 20 ప్లస్ 9 29r అవుతుంది. సో ఇంకా కాన్స్టెంట్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 4 ఉంది, రెండు కలిపితే 10, ఈ రెండు మైనస్లు రెండు కలిపితే -68 ఉంది. సో ప్లస్ 10 -68 is equal to 0. సో 29r -68లో ప్లస్ 10 పోతే -58 is equal to 0. 29r ఈ -58 అటు వెళ్తే +58 అవుతుంది. ఇక్కడ 29 గుణిస్తుంది కాబట్టి అటువైపు వెళ్తే భాగిస్తుంది. సో 58/29. సో 29 ఒకట్లా 29 రెళ్ళ. therefore r is equal to 2. మనకి r విలువ వచ్చింది. ఎందుకు మాస్టర్ r విలువ కట్టారంటే ఇమేజ్ కట్టేటప్పుడు b విలువ rలో వచ్చింది కాబట్టి మనం r వాల్యూను ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు లాస్ట్ గా మనకు అడిగినటువంటి b విలువ చూసినట్లయితే చూడండి, లెక్క స్టార్టింగ్ లో b అంటే ఏమనుకున్నాం, 3r + 1 -2r - 1 -4r + y. ఇందులో r వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో r is equal to 2 కాబట్టి therefore b is equal to r అన్నాడు కాబట్టి 2 into 2 plus 2r plus 1. అలాగే -2r అన్నాడు కాబట్టి 2 - 1 -4r అన్నాడు కాబట్టి r బదులు 2 plus 5. సో 2 2s 4 4 plus 1 5 -2 2s -4 -4 -1 వచ్చేసి -5. సో -4 2s -8 -8 plus 5 వచ్చేసి -3. సో ఇది ఇమేజ్ ఆఫ్ ద ప్లేన్. చూడండి, మనకి ఈక్వేషన్ లో లెక్కలో ఏమడిగాడంటే ఒక ప్లేన్ ఈక్వేషన్ ఇచ్చి ఒక పాయింట్ ఇచ్చి ఆ పాయింట్ యొక్క ఇమేజ్ అడిగాడు. సో ఇచ్చినటువంటి ప్లేన్ వేసుకున్నాం, ఇచ్చినటువంటి పాయింట్ వేసాం, సో ఇమేజ్ ని బి అనుకున్నాం.
సో లైన్ యొక్క ఫార్ములాలో ప్రతిక్షేపించి బి వాల్యూ ఆర్లో వచ్చింది. సో పి అనేటువంటి మిడిల్ పాయింట్ని కనుగొని పిని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయడం వల్ల ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఆ ఆర్ వాల్యూని బిలో సబ్స్టిట్యూట్ చేస్తే ఇమేజ్ అనేది మనకు వచ్చింది.